నమస్కారం, వెల్కమ్ టు సి న్యూస్. నా పేరు సుమలత. న్యూస్ లో ముందుగా హెడ్లైన్స్. 14న విశాఖలో గూగుల్ తో ఒప్పందం. రాష్ట్ర మానవ వనరుల మంత్రి నారా లోకేష్. పేపర్ మిల్లు అగ్రిమెంట్ కూటమి ప్రభుత్వ విజయం. హర్షం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు. పరిశుభ్రత అలవాటుగా మార్చుకోవాలి. ఘనంగా స్వచ్ఛ అవార్డుల ప్రధానోత్సవం. గవాయిపై మతోన్మాది దాడి చేయడం దారుణం. సిపిఐ జాతీయ సమితి సభ్యులు తాడిపాక మాధు. సమర్థవంతమైన కమిటీలను వేయడం జరిగింది. శ్రీ శ్యామలాంబ నూతన కమిటీకి అభినందనలు. ఇక డీటెయిల్స్ వస్తాయి. రాష్ట్ర ప్రభుత్వం నవంబర్ 14-17 తేదీల్లో విశాఖపట్నంలో నిర్వహించనున్న సిఐఐ భాగస్వామ్య సదస్సుకు పెట్టుబడి ప్రతిపాదనలతో రావాలని దేశంలోని పారిశ్రామికవేత్తలను రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి లోకేష్ ఆహ్వానించారు. ముంబై తాజ్ ప్యాలెస్ లో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ ఈ నెల 14న విశాఖలో డేటా సెంటర్ ఏర్పాటుకు గూగుల్ తో ఒప్పందం కుదుర్చుకోబోతున్నాం. అందుకోసం కేంద్రంతో మాట్లాడి డేటా సెంటర్ పాలసీలో మార్పులు తెచ్చాం. క్లస్టర్ వారి అభివృద్ధిపై దృష్టి సారించి పెట్టుబడులు ఆకర్షిస్తున్నామన్నారు. కియాకు ఇచ్చిన ప్రోత్సాహకాలను అనుబంధ పరిశ్రమలకు ఇచ్చి ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేశామని 3,500 ఎకరాల్లో ఏరోస్పేస్ సిటీ అభివృద్ధి చేయబోతున్నాం. పెట్టుబడులతో వచ్చే వారికి ప్రభుత్వం నుంచి అన్ని విధాల సహకారం ఉంటుంది అని పేర్కొన్నారు. టాటా గ్రూప్ సంస్థల చైర్మన్ చంద్రశేఖరన్, ట్రాఫిగురా సిఇఓ సచిన్ గుప్తా, సిఐఐ వెస్టర్న్ రీజియన్ చైర్మన్ రిషి కుమార్, డిప్యూటీ చైర్మన్ వీర్ అద్వానీ, సిఐఐ ఏపీ చైర్మన్ మురళీకృష్ణ, పరిశ్రమల శాఖ కార్యదర్శి యువరాజ్ పాల్గొన్నారు. Academy interaction to create a future workshop also. And also, I think a lot has been spoken today by the leaders here. I think all of us can admit that Yuvraj sir did a good job in his presentation. And I just wanted to give you 3 reasons why you should consider Andhra Pradesh. The first one is we have a leadership with proven track record. That is our Chief Minister, Shri Nara Chandrababu Naidu garu. I mean, if you look at it, in his first 2 terms as the Chief Minister, he has built a new city called Cyberabad, which today is the powerhouse for the state of Telangana. In his 3rd term, he got Kia to a district which was one of the most backward districts in India called Anantapur. And today he has almost tripled its per capita income. So I mean, we have a proven track record leadership that's here to deliver. Second is speed of doing business. We are a startup state with a lot of calmness and can-do attitude. We are willing to close. I mean, we have the agility of a startup and a discipline of a Fortune 500 company. And if you also look at it, once an investor commits to investing in Andhra Pradesh, once we shake hands, it's no longer your project, it is our project. We are in it together. We are partners together. గడిచిన 6 సంవత్సరాలుగా పేపర్ మిల్లు కార్మికుల నిరీక్షణకు మంచి అగ్రిమెంట్ లభించి వారి జీవితాల్లో వెలుగులు వచ్చాయని రాజమహేంద్రవరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. ఇది కూటమి ప్రభుత్వ విజయమని గర్వంగా చెబుతున్నామన్నారు. పేపర్ మిల్లు కార్మికులకు నూతన వేతన ఒప్పందం కుదిరిన నేపథ్యంలో పేపర్ మిల్లు యూనియన్ నాయకులు, కార్మికులు మంగళవారం స్థానిక తిలక్ రోడ్లోని ఎమ్మెల్యే కార్యాలయంలో ఆదిరెడ్డి శ్రీనివాస్ ని కలిసి ధన్యవాదాలు తెలియజేశారు. వాసు మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం కార్మికుల శ్రేయస్సు కంటే వారి స్వలాభమే చూసుకుంటున్నారని, ప్యాకేజీపై ఉన్న శ్రద్ధ కార్మికుల వేతన ఒప్పందంపై చూపించలేదని వ్యాఖ్యానించారు. పర్మనెంట్ కార్మికుల మొదలుకొని కాంట్రాక్ట్ కార్మికుల వరకు అందరికీ న్యాయం జరిగే విధంగా మంచి అగ్రిమెంట్ చేయించగలిగామన్నారు. తాము చేసిన ప్రయత్నానికి ఎంపీ పురంధరేశ్వరి, మంత్రి కందుల దుర్గేష్, ఎమ్మెల్యేలు, అధికారులు, కూటమి నాయకులు, కార్మికులు అందరూ సహకరించారన్నారు. పేపర్ మిల్లు కార్మికులు పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. టీడీపీ నాయకులు కాశీ నవీన్ కుమార్, మజ్జి రాంబాబు, వర్రి శ్రీనివాసరావు, నక్కా చెట్టిబాబు, ఉప్పులూరి జానకి రామయ్య, కొయ్యల రమణ, బొడ్డిగ రవి, దుత్తారపు గంగాధర్, కార్మిక నాయకులు ప్రకాష్, కెవి రమణ పాల్గొన్నారు.
కూటమి ప్రభుత్వం ఒక చిత్తశుద్ధి. ఈ రోజున ఏపీ పేపర్ మిల్ ఏదైతే ఉందో రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గంలో ఉందో 4,000 మంది కార్మికులు ఆ యొక్క సంస్థ పైన ఆధారపడి ఉన్నారో, పర్మనెంట్ కానీ కాంట్రాక్ట్ కానీ బదిలీలు కానీ అందరికీ కూడా మంచి అగ్రిమెంట్ చేసిందని చెప్పి ఈ రోజు నాకు చాలా గర్వంగా చెప్తా ఉన్నాం. కూటమి ప్రభుత్వం సాధించిన విజయం సాధించడానికి సహకరించిన కూటమి నాయకులకు, ఈ 14 నెలలు కూడా కూటమి యొక్క నాయకత్వంతో ప్రయాణం చేసి వారి యొక్క సమస్యలు తీర్చుకోవడానికి కృషి చేసిన కార్మిక నాయకులకు, ఎంతో విశ్వాసంతో కూటమి అన్నది అధికారంలో రావాలి, కూటమి అధికారంలోకి వస్తేనే వాళ్ళ యొక్క సమస్యలు తీరుతాయని విశ్వాసంతో ఓటు వేసి మమ్మల్ని ఎంచుకున్న కార్మిక సోదరుల యొక్క విశ్వాసాన్ని నిలబెట్టే విధంగా ఈరోజు అగ్రిమెంట్ చేసామని మరలా గర్వంగా చెప్తా ఉన్నాం. వాళ్ళు తప్పు చేశారు కాబట్టి వాళ్ళ నెలల్లో కూర్చోపెట్టారు కార్మికులు. పేపర్ మిల్లు అగ్రిమెంట్ కాలం 3 మాసాలు, ఎలక్షన్ పీరియడ్ అయితే 2 సంవత్సరాలండి. అయితే గత 5 సంవత్సరాల నుంచి ఎలక్షన్ జరగకుండా, అగ్రిమెంట్ ఎదరికెళ్లకుండా ఒక 5 మాసాల నుంచి అగ్రిమెంట్ లేకుండా ఉన్నట్టయితే దాన్ని మేము కూటమి గవర్నమెంట్ దృష్టికి తీసుకురావడం జరిగింది. మరి కూటమి గవర్నమెంట్ వాసు గారు, బలరామకృష్ణ గారు, ఎంపీ పురంధేశ్వరి గారు, మంత్రి దుర్గేష్ గారు సిఎస్ విజయానంద రెడ్డి తీసుకెళ్ళి గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళి సిఎంఆర్సీ తీసుకెళ్ళి 30వ తారీఖుని విజయవాడ కమిషన్ ఆఫీసులో మీటింగ్ పెట్టి 5,800 రూపాయల జీతం, వీడియో పాయింట్ 3 రూపాయల 10 పైసల నుంచి 15 పైసలు, కాంట్రాక్ట్ వాళ్ళకి 85 రూపాయల జీతం పెంచడం జరిగింది. మరి లేని అగ్రిమెంట్ని చేసి కూటమి గవర్నమెంటు 4,000 పేపర్ మిల్ కార్మికుల కుటుంబాల్లో వెలుగులు నింపినందుకు కూటమి గవర్నమెంట్కి మా 4,000 మంది కార్మికుల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గత 5 సంవత్సరాల్లో పేపర్ మిల్ కార్మికులు ఈ 4,000 మంది కూడా కాంట్రాక్ట్ అవనే పర్మనెంట్ అవనే కార్మికులందరూ కూడా చాలా కష్టాల్లో బాధలు పడ్డారు స్వామి. ఈ రోజున ఈ అగ్రిమెంట్ అవ్వడానికి కారకులైన మన కూటమి నాయకత్వం, ముఖ్యంగా మన ఎమ్మెల్యే గారు ఆదిరెడ్డి వాసు గారు నాయకత్వంలో దీన్ని కొద్ది ముందుండి నడిపించి తర్వాత మన మినిస్టర్లు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు అందరూ సమక్షంలోని 5,800కి అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది. అది నేను ఫైనల్లో నేను అక్కడ ఏలూరులో రాష్ట్రం ఇవ్వడం జరిగింది. సంతకాలు 11 యూనియన్లుగా సంతకాలు పెట్టడం కూడా జరిగింది స్వామి. కార్మికులందరూ ఎంతో సంతోషంగా ఈ రోజుని చాలా సంతోషపడుతున్నారు. కార్మికులందరికీ ధన్యవాదాలు. శ్రీ ఆనం వెంకటేశ్వర కళా కేంద్రంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛాంధ్ర 2025 అవార్డుల జిల్లా స్థాయి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. జిల్లా శాసన నోడల్ అధికారిగా జాయింట్ కలెక్టర్ వై మేఘా స్వరూప్ కార్యక్రమానికి సమన్వయకర్తగా వ్యవహరించారు. రాష్ట్ర జిల్లా స్థాయిలో మొత్తం 21 కేటగిరీల్లో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ అవార్డులను ప్రకటించింది. ఇందులో తూర్పుగోదావరి జిల్లాకు రాష్ట్ర స్థాయిలో 3 కేటగిరీల్లో 3 అవార్డులు, జిల్లా స్థాయిలో 15 కేటగిరీల్లో 51 అవార్డులు లభించాయి. జిల్లా స్థాయి అవార్డులను ప్రధానోత్సవ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. అవార్డు గ్రహీతలకు గుర్తింపుతో పాటు సత్కారాలు నిర్వహించారు. జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి మాట్లాడుతూ, ప్రభుత్వం ప్రకటించిన స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర అవార్డుల్లో జిల్లాకు 3 రాష్ట్ర స్థాయి, 51 జిల్లా స్థాయి అవార్డులు రావటం సంతోషంగా ఉందన్నారు. స్వచ్ఛత అనేది దేశానికో రాష్ట్రానికో చేసే సేవగా భావించకుండా మరొక మనం చేసుకునే సేవగా ప్రతి ఒక్కరూ భావించాలన్నారు. ఎమ్మెల్సీ సోము వీర్రాజు, ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి శ్రీనివాస్, మొప్పిడి వెంకటేశ్వరరావు, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ చైర్మన్ బూరుగుపల్లి శేషారావు తదితరులు పాల్గొన్నారు. ఇదే వేదికపై స్వర్ణాంధ్ర ముఖ్య నిర్వాహకులు లయన్ డాక్టర్ గుబ్బల రాంబాబు స్వచ్ఛ ఎన్జీఓ అవార్డు అందుకున్నారు. మనం ప్రతి థర్డ్ సాటర్డే స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించుకుంటూ, గ్రామాల్లో ప్రతినిధులు నిర్వహించుకుంటూ, గ్రామాల్లో ర్యాలీ చేపట్టి కార్యక్రమాలు నిర్వహిస్తా ఉన్నాం.
ఇటీవల కాలంలో నేను సచివాలయానికి సర్ప్రైజ్ విజిట్ కోసం వెళ్ళడం జరిగింది. అక్కడ చూస్తే సచివాలయ ఉద్యోగులు వారు వాడుతున్న సిస్టమే అపరిశుభ్రంగా ఉన్న పరిస్థితి నేను అబ్జర్వ్ చేశాను. స్టేట్ లెవెల్ అవార్డ్స్ స్వచ్ఛ సర్వేక్షణలో స్టేట్ లెవెల్ అవార్డ్స్ పొందుతున్న ఈస్ట్ గోదావరి నుంచి రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ వారికి స్వచ్ఛ మున్సిపాలిటీలో రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ వారికి, అలాగే స్వచ్ఛ గవర్నమెంట్ ఆఫీస్లో రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్కి, స్వచ్ఛ బస్ స్టాండ్లో కొవ్వూరు బస్ స్టేషన్కి ముందుగా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ఆ పేరు మనం తెలియజేయడానికి అవకాశం లేదు, కానీ అక్కడ వర్మీ కంపోస్ట్ తయారు చేయడం, మొక్కలు పెంచడం, ఒక గ్రామ సర్పంచ్ అయితే మొక్కలు పెంచడం అనేది 6వ తరగతిలో పిల్లలకు అలవాటు చేసి వాడు ఇప్పుడు బీటెక్ చదువుతున్నారు. ఆ మొక్క అన్ని కూడా ఎర్రచంద్ర మొక్కలు నాటించారు. ఆ ఎర్రచంద్ర మొక్కలు నాటిస్తే ఆ మొక్క మీద 3 లక్షలు వచ్చే పరిస్థితి ఉంది. ఇక్కడ బీటెక్ చదివిన పిల్లలు ఆ ఊరు వస్తే వాళ్ళందరికీ కూడా సన్మానం చేశారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాలయాలో భాగంగా స్టేట్ లెవెల్ అవార్డ్స్ మనకి 3 కేటగిరీస్ ఇవ్వడం జరిగింది. అందులో రాజమండ్రి అర్బన్ కార్పొరేషన్ కి 2 కేటగిరీస్ అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. సిమిలర్లీ మనకి వన్ ఆఫ్ ద బెస్ట్ మెయింటైన్డ్ బస్ స్టేషన్స్ కూడా మనకి మన జిల్లా ఈస్ట్ గోదావరి జిల్లాలో స్టేట్ లెవెల్ అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. అలానే మన డిస్ట్రిక్ట్ లెవెల్లో డిఫరెంట్ కేటగిరీస్ అవార్డ్స్ కూడా స్టేట్ లెవెల్ నుంచి ఐడెంటిఫై చేసి చేయడం జరిగింది. ఇప్పటి వరకు కూడా మనకి స్వచ్ఛ భారత్ మిషన్ లో ప్రధానమంత్రి గారు స్టార్ట్ చేసే స్వచ్ఛ భారత్ మిషన్ లో భాగంగా ఎప్పుడు కూడా మనం నేషనల్ లెవెల్ అవార్డ్స్ అసెస్మెంట్స్ కూడా నేషనల్ లెవెల్లోనే జరిగేవి, జాతీయ స్థాయిలోనే జరిగేవి. ఫస్ట్ టైం ఇక్కడ మనకి స్టేట్ లెవెల్ అసెస్మెంట్స్ జరగడం లాస్ట్ 1 year. స్టేట్ లెవెల్ అసెస్మెంట్స్ స్టేట్ లెవెల్లో కూడా స్వచ్ఛతకి ఒక మేజర్ ఎలిమెంట్స్ ఇవ్వడం అనేది మొదలైంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవాయ్ పై మతోన్మాద అడ్వకేట్ దాడి చేయడంపై ఆందోళన వ్యక్తం చేస్తూ సిపిఐ దళిత హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో స్థానిక గొడారి గుంట అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేశాయి. సిపిఐ జాతీయ సమితి సభ్యులు తాటిపాక మధు మాట్లాడుతూ కింద స్థాయి నుంచి ఉన్నత స్థాయి వరకు ఒక దళిత మేధావి ఎదిగినందుకు మతోన్మాదులు సహించలేకపోతున్నారని, అందులో భాగంగానే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై దాడి చేశారన్నారు. ఈ దాడి భారత ప్రజాస్వామ్యం, రాజ్యాంగంపై దాడి చేసినట్లుగా భావిస్తున్నామని అన్నారు. ఒక సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై ఇలాంటి దుశ్చర్యకు పాల్పడాలంటే ఇక సామాన్య దళితులకు ఏ రక్షణ ఉంటుందో అర్థం చేసుకోవాలని ఆయన అన్నారు. సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి తోకల ప్రసాద్, దళిత హక్కుల పోరాట సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి శాఖ రామకృష్ణ, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కన్వీనర్ నక్కా శ్రీనివాసరావు, ప్రముఖ న్యాయవాది తోకల ముఖేష్, మహిళా సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి ఏ భవానీ, ఏఐటియుసి నాయకులు టి అన్నవరం, న్యాయవాది వెంకటేశ్వరరావు తదితర నాయకులు ప్రసంగించారు. చాలా దుర్దినం. ఈరోజు చీకటి రోజు ఒక భారత అత్యున్నతమైన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గౌరవనీయులు బిఆర్ గవాయ్ పై మతోన్మాద ఉన్మాది దేశ ద్రోహి అడ్వకేట్ ఈరోజు దాడి చేయడం అంటే చాలా సిగ్గుచేటు. కింద స్థాయి నుంచి ఒక ఉన్నత స్థాయి వరకు ఒక దళిత మేధావి పైన ఉండడం చూసి వాళ్ళు జీర్ణించుకోలేకపోయారు. మతోన్మాదులు, అగ్రకుల దురాకారులు జీర్ణించుకోలేక ఈరోజు ఈ విధమైన దాడి చేశారు. ఈ దాడి గవాయ్ మీద దాడి కాదు, భారత ప్రజాస్వామ్యంపై, భారత రాజ్యాంగంపై, లౌకిక వ్యవస్థపై జరిగిన దాడిని మేము చేస్తున్నాం. అందుకనే వెంటనే ప్రధానమంత్రి స్పందించాలి. ఇమ్మీడియట్ గా దోషి మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఒక భారత న్యాయమూర్తి మీద ఇలా జరిగిందంటే ఈరోజు సామాన్య దళిత బహుజనుల మీద ఇంకెన్ని దాడులు జరుగుతాయని చెప్తున్నాం. నగరంలోని వివిధ దేవాలయాలకు, ధార్మిక సంస్థలకు సమర్థవంతమైన కమిటీలను వేయడం జరిగిందని సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. స్థానిక కొత్తపేట శ్రీ శ్యామలాంబ అమ్మవారి దేవస్థానానికి కడియాల వీరభద్రరావు చైర్మన్ గా ప్రమాణ స్వీకారం, అభినందన సత్కారం జరిగింది.
రౌతు తాతాలు కళ్యాణ మండపంలో టీడీపీ నగర అధ్యక్షులు మజ్జి రాంబాబు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై నూతన కమిటీ సభ్యులను అభినందించారు. ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం నగరంలో కూటమి సభ్యులను కలుపుకొని ఎండోమెంట్ కమిటీలను సమర్థవంతమైన సభ్యులతో వేయటం జరుగుతుందన్నారు. పార్టీ కోసం కష్టపడి కష్టాలను అధిగమించిన వారిని గుర్తించి అవకాశం ఇస్తున్నట్లు వివరించారు. కష్టపడిన వారికి తప్పకుండా గుర్తింపు ఉంటుందన్నారు. ఎన్నికల సమయంలో పార్టీ అధినాయకత్వం ఇచ్చిన సంక్షేమ పథకాలతో పాటు ఇవ్వని హామీలను కూడా నెరవేరుస్తుందన్నారు. త్వరలో జరగనున్న రాజమండ్రి కార్పొరేషన్లో మళ్లీ విజయదుందుబి మోగించడం జరుగుతుందన్నారు. మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, ఏపీ షట్టి బలిజ కార్పొరేషన్ చైర్మన్ కుడుపూడి సత్యబాబు, జనసేన పార్టీ నగర ఇన్ఛార్జ్ అత్తి సత్యనారాయణ, భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు పిక్కి నాగేంద్ర తదితరులు మాట్లాడారు. బాధ్యతలు చేపట్టి అభినందన సభగా ఈ రోజున ఇంత ఆహ్లాదకరంగా కార్యక్రమం చేసుకోవడానికి కారకులైన గడియాల వీరభద్రరావు గారికి మరియు కమిటీ సభ్యులకు, అలాగే కుటుంబం పెద్దలు అవ్వడం వల్ల వేదిక పైన ఉన్న కూటమి సభ్యులతో పాటు వేదిక మీద మేము నిలబడడానికి కార్యక్రమమైన వేదిక ముందున్న కూటమి సభ్యులకు కూడా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ, కుటుంబం పెద్దది, దయాస చిన్నది, సర్దుకోక తప్పదు. ఈ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం చూస్తా ఉంటే 2029లో మరలా కూటమి నెగ్గినట్లు ఆ వాతావరణం చాలా బాగా ఒక కమిటీకి ఒక కమిటీ పోటీగా చేస్తా ఉన్నారు ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమాలు. మొన్న ఒక కమిటీ ఒకలాగా చేస్తే జనసేన వాళ్ళు ఈ రోజు వీళ్ళు ఒకలాగా చేశారు. రేపు చేయబోయే వాళ్ళకి వీళ్ళు ఒక మంచి టార్గెట్ ఇస్తా ఉన్నారు. నాయకులుగా మాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే వీళ్ళు ఇంత గట్టిగా చేస్తా ఉంటే, ఇంతమందిని చూస్తా ఉంటే మాకు కూడా ఆనందమే. స్వతహాగా తెలుగుదేశం పార్టీలో దేవాదాయ కమిటీలు అన్నది ఎందుకో ఒక గ్రహణం. కమిటీలు ఎందుకో వేయడానికి మోమాటం. కమిటీలే కాదు, నా వెనకాలే ఉన్నారు ఛాంబర్ అధ్యక్షులు తబారాజా గారు. ఒక కూటమి నాయకుడుగా, తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా ఛాంబర్ ప్రెసిడెంట్ రావడానికి ఎన్ని సంవత్సరాలు పట్టిందండి? 30 సంవత్సరాలు అయిన తర్వాత ఈ రోజున ఛాంబర్ అధ్యక్షులుగా కూటమికి సంబంధించిన వ్యక్తులు ఉన్నారు. మోమాటము లేక రాజమండ్రిలో సోమాలమ్మ, ఒకసారి చెప్పండి. పెద్దవాళ్ళ కనకదుర్గమ్మ, రాజమండ్రిలో సోమాలమ్మ మన గ్రామ దేవత. అటువంటి విశిష్టమైన ఆ దేవత బీజేపీ జిల్లా అధ్యక్ష కార్యవర్గంలో కమిటీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ, మీ అందరికీ ఒక మాట చెప్పాలి. మన ఎమ్మెల్యే గారు చూసాం, నెగ్గిన తర్వాత మనం అంతా గమనిస్తూనే ఉన్నాం. చేసిన వాగ్దానాలన్నీ కూడా ఒక్కొక్కటి చేసుకుంటూ పోతున్నారు. అభివృద్ధి మీదే దృష్టి పెడతారు కదా అనుకున్నాం. కానీ ఏంటి, కార్యకర్తల్ని, మనకి పనిచేసిన నాయకుల్ని ఏదైనా కొద్దిగా ఏదో ఇంకా వాళ్ళకి సరైన పదవులు రావడం లేదు, అది ప్రతి ఒక్కరు ఆలోచిస్తున్నారు. రాజమండ్రి పేపర్ మిల్లు ఎదురుగా చింత చెట్టు ప్రక్కన ఉన్న శ్రీ కనకదుర్గమ్మ ఆలయం వద్ద దసరా ఉత్సవాల ముగింపు సందర్భంగా 2000 మందికి మహాన్న ప్రసాద కార్యక్రమం జరిగింది. భక్తులు బారులు తీరి అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమానికి తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఆలయ కమిటీ గౌరవ అధ్యక్షులు టీకే విశ్వేశ్వరరెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ, ప్రతి ఏడాది లాగే
ఈ ఏడాది ఆలయ కమిటీ ఎంతో ఘనంగా కన్నుల పండుగ 9 రోజులు దసరా ఉత్సవాలను నిర్వహించిందన్నారు. ఉత్సవాల ముగింపు సందర్భంగా ఈ అన్నదానం నిర్వహించడం చాలా ఆనందంగా ఉందని, ఆ కనకదుర్గమ్మ దయ అనుగ్రహాలు ప్రజలపై మెండుగా ఉండాలన్నారు. ఆలయ కమిటీ ప్రెసిడెంట్ సిహెచ్ లోవా వరప్రసాద్, కమిటీ మెంబర్లు ఇప్పటి శ్రీనివాస్, స్వర్ణపూడి అప్పారావు, నవీన్, జోషి, దూబా శ్రీను, వాసు, ప్రసాద్, వెంకటేష్, సంతోష్, భాస్కర్ రావు, శ్రీనివాసరావు, ఆలయ పూజారి కె సోమసుందరం పాల్గొన్నారు. సెంటర్లో ఉన్నటువంటి కనకదుర్గ ఆలయం దగ్గర ప్రతి సంవత్సరం కూడా దసరాకి దేవీ నవరాత్రి మహోత్సవాలు ఎంతో ఘనంగా జరిపించడం జరుగుతుంది. ఈ ఆలయానికి ఎంతో చరిత్ర ఉంది. ఇక్కడ శామంతుడు రామారావు గారు అని ఆయన కళ్ళలోకి దుర్గమ్మ కనబడి, నేను ఇక్కడ సింధశెట్టి కింద ఉన్నాను, నాకు నీడ లేదు, గుడి కట్టించమని చెప్పి కళ్ళ అడిగితే శామంతుడు రామారావు గారి యొక్క ఆధ్వర్యంలో ఇక్కడ టెంపుల్ నిర్మించడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఈ గుడి వాళ్ళ అబ్బాయి ఆధ్వర్యంలో ఇక్కడ కమిటీ వారు మరి వరప్రసాద్ గారు, అలాగే శ్రీనివాస్ గారు, అప్పారావు గారు, జోషి గారు, దోబా శ్రీను గారు, వాసు, ప్రసాద్ గారు, వెంకటేష్, సతీష్, భాస్కర్ రావు గారు, శ్రీనివాసరావు గారు వీళ్ళందరూ కూడా కమిటీగా ఏర్పడి పరిశ్రమలు, దుకాణాల్లో 8 గంటల పని విధానాన్ని 10 గంటలకు పెంచుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో చేసిన పెంపు బిల్లు ఉపసంహరించాలని సిఐటియు ఆధ్వర్యంలో స్థానిక శ్యామల సెంటర్లో నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా ప్రధాన కార్యదర్శి బి పవన్ మాట్లాడుతూ, కార్మికుల శ్రమను హరించేలా రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టడం దారుణమన్నారు. కార్మికులు పోరాడి సాధించుకున్న 8 గంటల పని హక్కును కాలరాసేలా కూటమి ప్రభుత్వం వ్యవహరించడం దుర్మార్గమని వ్యాఖ్యానించారు. కార్మికుల శ్రమను దోచుకునేలా పని విధానాన్ని 10 గంటలకు పెంచడం సరైన విధానం కాదన్నారు. వెంటనే ఈ బిల్లును వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను సిఐటియు ఎట్టి పరిస్థితుల్లోనూ సహించదని, బిల్లు వెనక్కి తీసుకునే వరకు పోరాటం సాగిస్తుందని స్పష్టం చేశారు. 8 గంటలుగా ఉన్నటువంటి పని విధానాన్ని 10 గంటలకి పెంచుతూ యాజమాన్యం అవసరమైతే మరో 2 గంటలు 12 గంటలు కూడా పెంచుకునేటువంటి వెసులుబాటు ఇస్తూ ఒక దుర్మార్గకరమైన బిల్లుని ఆంధ్ర రాష్ట్ర అసెంబ్లీలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమిలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం బిల్లు పెట్టి ఆమోదించుకుంది. అంటే ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మికుల్ని పారిశ్రామిక అధిపతులు, పెట్టుబడిదారులు యథేచ్ఛగా దోచుకోండి, మీరు కనీస వేతనాలు పెంచక్కర్లేదు అని చెప్పి 10 గంటలను కూడా ఇంకా పెంచుకుని కార్మికులు దోపిడీ చేయమని చెప్పి ఒక బిల్లు తయారు చేయడం అంటే, దాన్ని ఆమోదించడం అంటే ఇది కార్మిక వ్యతిరేకత ప్రభుత్వం అని స్పష్టంగా అర్థమవుతోంది. తూర్పు గోదావరి జిల్లా పరిసర ప్రాంతాల్లో ఎవరైనా నాటుసారా తయారు, రవాణా చేసిన అమ్మకాలు జరిపిన వెంటనే కాల్ సెంటర్ 14405 నంబర్కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ఎక్సైజ్ శాఖ అధికారులు, జిల్లా అధికారుల సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడుతూ, నాటుసారా నిర్మూలన, ప్రజారోగ్యం కోసం ప్రభుత్వం మిషన్ పనిచేస్తోందని జిల్లా కలెక్టర్ పేర్కొంటూ, నాటుసారా సేవించడం వల్ల వ్యక్తి ఆరోగ్యానికి తీవ్ర నష్టం కలుగుతుందని, ముఖ్యంగా శరీరంలోని ప్రధాన అవయవాలపై ప్రతికూల ప్రభావం చూపుతుందన్నారు. నాటుసారా నిర్మూలించేందుకు ప్రభుత్వం నవోదయం 2.0 అనే కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిందన్నారు. జిల్లా జాయింట్ కలెక్టర్ వై మేఘా స్వరూప్, అదనపు ఎస్పీ ఏవి సుబ్బరాజు, జిల్లా ఎక్సైజ్ అధికారి సిహెచ్ లావణ్య, ఆర్డీఓలు కృష్ణా నాయక్, రాణి సుష్మిత, డిఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎన్వివిఎస్ మూర్తి, డిఎస్ఓ బి పార్వతి, డిఎంహెచ్ఓ కె వెంకటేశ్వరరావు, డిఐపిఆర్ఓ కె లక్ష్మీ నారాయణ, బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ బి శశాంక, ట్రైబల్ ఆఫీసర్ కెఎన్ జ్యోతి, ఎక్సైజ్ అధికారులు పాల్గొన్నారు.
Okay, black jaggery నుంచి sugar, which is available at drones. You have drones or we have one. వీవర్స్ కాలనీ శ్రీ కనకదుర్గ సాయి మందిర్లో 47వ శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా ముగిశాయి. ఉత్సవాల ముగింపు సందర్భంగా మంగళవారం ఆలయం వద్ద 4000 మంది భక్తులకు మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ అన్నదాన కార్యక్రమాన్ని డీసీసీ అధ్యక్షుడు టీకే విశ్వేశ్వరరెడ్డి, మాజీ ఎంపీ జీవి హర్షకుమార్ తనేడు జీవి శ్రీరాజ్ ప్రారంభించి భక్తులకు ఆహార పదార్థాలు వడ్డించారు. టీకే మాట్లాడుతూ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలను ఈ ఏడాది అంగరంగ వైభవంగా నిర్వహించడం చాలా ఆనందంగా ఉందన్నారు. భక్తులందరికీ పైన ఆ కనకదుర్గమ్మ వారి ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు. ఉత్సవాలు ప్రారంభమైన తొలి రోజు నుంచి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ప్రతిరోజు సుమారు 4000 మంది భక్తులకు ఉచిత అన్నదానం చేశారన్నారు. దుద్దుపూడి శ్రీనివాస్, పద్మావతి, జొన్నాడ వీర వెంకట సుబ్బారావు, శ్రీదేవి, కంటిపూడి శ్రీనివాస్, జవ్వాది మురళీకృష్ణ, భీమవరపు వెంకటేశ్వరరావు, కంటిపూడి లక్ష్మణరావు, అప్పారావు, బలగాని సురేష్, అత్తులూరు నాని, సుబ్బరాజు, బాల, దేవి, కరుణ, కాలపు రవి, జొన్నాడ లక్ష్మి, నరసింహారావు, జొన్నాడ దేవ, మాజీ కార్పొరేటర్ పాలవలస వీరభద్రం, రెడ్డం వీరు తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రి కోరుకొండ రోడ్డు వేవర్స్ కాలనీలో ఇక్కడ సాయి దుర్గా మందిరం వారి యొక్క ఆధ్వర్యంలో ఈ 9 రోజులు కూడా దేవీ నవరాత్రి మహోత్సవాలు ఎంతో ఘనంగా చేయటం జరిగింది. ప్రతిరోజు కూడా అనేక మంది భక్తులు వచ్చి ఇక్కడ దేవీ వారిని దర్శించుకుని పూజా కార్యక్రమాలన్నీ చేయటం జరిగింది. ముఖ్యంగా మూలా నక్షత్రం రోజుని అనేక మంది విద్యార్థులు అందరూ కూడా వచ్చి ఇక్కడ పూజలు చేయించుకుని పిల్లలందరూ కూడా ఆ తల్లికి మొక్కుకుని సరస్వతీదేవి అవతారాన్ని దర్శించుకుని పిల్లలందరూ కూడా పుస్తకాల పిల్లలు తీసుకెళ్ళడం జరిగింది. మరి ఈ ముగింపు అయిన తర్వాత ఈ దేవీ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ భారీ ఎత్తున అన్నదానం చేయడం జరుగుతుంది. 10 రోజులు కార్యక్రమం అయిన తర్వాత 10 రోజులు కూడా మరి రాజమండ్రిలో ఎక్కడా లేని విధంగా నిత్యాన్నదానం చేసి ఫైనల్గా ఈ దేవీ నవరాత్రులు పూర్తయిన తర్వాత ఇక్కడ మహా అన్నదాన కార్యక్రమం భారీ ఎత్తున ఏర్పాటు చేయడం జరిగింది. మరి దీన్ని మెయిన్గా ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి కమిటీ సభ్యులైనటువంటి మన దుద్దుపూడి శ్రీనివాస్ గారు ప్రెసిడెంటు, అలాగే జొన్నాడ వీర వెంకట సుబ్బారావు గారు, కంటిపూడి శ్రీను గారు, అలాగే జవాది మురళీకృష్ణ గారు, భీమవరం వెంకటేశ్వరరావు గారు, జొన్నాడ దుర్గ గారు, రేడర్కు కబీర్ గారు, అలాగే మన సుబ్బరాజు గారు, అప్పారావు గారు, వీరందరూ కూడా ఒక కమిటీకి ఏర్పడి ప్రతి సంవత్సరం కూడా చాలా ఘనంగా ఇక్కడ ఏర్పాటు చేసి కార్యక్రమాలన్నీ చేస్తారు. మరి రాజమండ్రిలో దేవీ చౌక్ తర్వాత ఇక్కడే బాగా జరుగుతున్నాయనే విధంగా ఇది కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. మరి ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా చేయడానికి ఆ దేవి వీరికి అనుగ్రహించాలని చెప్పి ఈ కార్యక్రమాలందరికీ కూడా మా అందరి యొక్క సహాయ సహకారాలు పూర్తిగా ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ వాల్మీకి జయంతి సందర్భంగా రాజమండ్రి గాయత్రి పీఠంలో బీజేపీ ఓబీసీ మోర్చా నాయకులు వాల్మీకి మహర్షి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. తామరపత్రాలపై వాల్మీకి రామాయణం రాస్తున్న చక్రపీఠం నిర్వాహకులను అభినందించారు. చక్రపీఠం ధర్మకర్త సవితాల చక్రభాస్కర్ మాట్లాడుతూ ఒక గాయత్రి మంత్రంలో 24 అక్షరాలతో 24,000 శ్లోకాలతో రామాయణం రచించిన మహర్షి వాల్మీకి సాధన చాలా గొప్పది. ఆ దైవ సంకల్పం ధర్మ సాధన ద్వారా మాత్రమే వస్తుంది అన్నారు. ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు రొంగలి గోపి శ్రీనివాస్ మాట్లాడుతూ దైవ సాధన ద్వారా సామాన్యుడు అద్భుతాలు చేయవచ్చని, వాల్మీకి రామాయణ రచన ద్వారా తెలుసుకోవచ్చు. ధర్మం, విజ్ఞానం, ఏకాగ్రత, సద్భావన, దైవ సాధనతో సాధించిన వాల్మీకి మహర్షి జీవితం అందరూ అధ్యయనం చేయాలని పిలుపునిచ్చారు. నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ యానాపు యేసు, ఓబీసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కూరగంటి సతీష్, జిల్లా అధ్యక్షులు కాలుపు సత్యసాయిరావు, మరుకుర్తి కుమార్ యాదవ్, పిల్లాడి రుద్రయ్య, ఎన్బిబిఎన్ ఆచారి తదితరులు పాల్గొన్నారు. వాల్మీకి మధ్యమ అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపర. ఈరోజు వాల్మీకి
మహర్షి యొక్క జన్మదినం వాల్మీకి జయంతిగా మనం అందరం జరుపుకుంటున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. 14న విశాఖలో గూగుల్ తో ఒప్పందం, రాష్ట్ర మానవ వనరుల మంత్రి నారా లోకేష్. పేపర్ మిల్లు అగ్రిమెంట్ కూటమి ప్రభుత్వ విజయం, హర్షం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు. పరిశుభ్రత అలవాటుగా మార్చుకోవాలి, ఘనంగా స్వచ్ఛ అవార్డుల ప్రధానోత్సవం. గవాయిపై మతోన్మాది దాడి చేయడం దారుణం, సిపిఐ జాతీయ సమితి సభ్యులు తాడిపాక మాధు. సమర్థవంతమైన కమిటీలను వేయడం జరిగింది, శ్రీ శ్యామలాంబ నూతన కమిటీకి అభినందనలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.